శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వారి జీవితంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, వారు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేషరాశి అంటేనే చాలా స్వతంత్ర భావాలు కలిగి ఉండి ఇతరుల మీద ఆధారపడకుండా వారికి ఏది నచ్చితే అదే దారిలో వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్థితిని బట్టి వీళ్ళ యొక్క వృత్తి, వీళ్ళ యొక్క అభివృద్ధి ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంటుంది. కుజుడు భూకారకుడు అవటం వల్ల, ధైర్య సాహసాలకు కారణం అవటం వల్ల ఎటువంటి కష్టతరమైన పైనైనా వాళ్ళు రిస్క్తో అయినా సరే ధైర్యంతో సాధించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వీరు సాధారణంగా సాహసంతో కూడినటువంటి వృత్తుల యందు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని అంటే బార్డర్ సెక్యూరిటీ, మిలిటరీ అంటే యూనిఫారం ధరించి ధైర్యంగా ఆయుధం చేపట్టి దేశ రక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మేషరాశి యొక్క కారకత్వాలు లేకుండా వాళ్ళు పనిచేయలేరు. అంటే ఏదో దశమభావం మేషంలో పడడం, కానీ మేషలగ్నంలో జన్మించడం, మేషరాశి దశమాధిపతి మేషరాశిలో ఉండడం, ఇటువంటి మేషరాశి ప్రమేయంతో ఇటువంటి ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో స్థిరపడతారు. అలాగే రియల్ ఎస్టేటు స్వతంత్ర వృత్తి కోరుకున్నవారు ఎంతసేపు కూడా రియల్ ఎస్టేటు, పాలిటిక్స్ ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అయితే రాజకీయంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ముక్కుసూటి ప్రభావం వల్ల, ఎక్కడ రాజీ పడిన ధోరణి వల్ల చాలా వరకు కార్యకర్తలుగా ఉంటూ వాళ్ళ యొక్క ఎవరో వాళ్ళ నాయకుడిని అందలం ఎక్కించే ప్రయత్నంలో బాగా కష్టపడతారు తప్ప వ్యక్తిగతంగా వీరిని అధికారంలోకి రాణించలేకపోతుంటారు. అంటే రానివ్వలేకపోతుంటారు అన్నమాట. వెనకాల గోతులు తవ్వి వీళ్ళని అణగదొక్కుతూ ఉంటారు. వీళ్ళని ఉపయోగించి వేరే వాళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. సో వీళ్ళ యొక్క ఎదుటి వారిలో చిన్న లోపం కనబడిన, చిన్న మైనస్ వచ్చిన వారితో విభేదించి ఆ పార్టీ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంటుంది. సో ఎవరితో కూడా కలవకుండా వ్యక్తిగతంగా ఒంటరిగా పోరాడినప్పుడు మాత్రమే వీరి జీవితంలో ఖచ్చితంగా సాధించగలరు. అంటే ఆ విధంగా ఇండిపెండెంట్గా ఉండడం మంచిది. ప్రైవేట్ వృత్తులైతే రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటుంది, మార్కెటింగ్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి. సో ఏదైనా మేషరాశి వారు కష్టపడుతున్నంతసేపు కూడా వారికి జీవితంలో ఎటువంటి లోటు రాదు. అయితే వీరి ధనం సంపాదించిన కొలది వీరికి శత్రువులు పెరుగుతారు. అలాగే దగ్గర బంధువులే వీరికి విరోధులుగా మారడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు అధికారం పెరిగిన కొద్దీ, ధనం సంపాదించిన కొద్దీ జీవితంలో సుఖపడలేరు. ఏదో ఒక డిస్ప్యూట్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ కావలసిన వారి వల్ల, బంధువుల వల్ల రావటం వల్ల ఆ విషయంలో సతమతమవుతూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఎక్కువగా నష్టపోతుంటారు ఈ జాతకులు. ఎందుకంటే లగ్నం రాశి కూడా కుజుడు, అష్టమాధిపత్యం కూడా కుజుడికి రావటం వలన అతి సాహసంతో, తొందరపాటుతనంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇతరులని అతిగా నమ్మడం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కంపల్సరీగా వాళ్ళ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అంటే వాళ్ళు గోతులో తీసుకున్న గోతులో వాళ్ళే పడుతుంటారు. చాలా సందర్భాల్లో ఇతరులను నమ్మి మోసపోతూ ఉంటారు. సో ఈ విధంగా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధారణంగా ఏంటంటే వాళ్ళకి వాళ్ళే శత్రువు, వాళ్ళకి వాళ్ళే పోటీ అన్నట్టు ఉంటారు. ఇక ధన విషయం, ఆర్థిక విషయాల్లోకి వచ్చినప్పుడు ధన సప్తమాధిపత్యం శుక్రుడికి రావటం వల్ల సాధారణంగా వీరికి వివాహం తర్వాత కలిసి రావడం జరుగుతుంది. సప్తమం శుక్రుడు అవటం, ధనస్థానం కూడా శుక్రుడు అవటం, ఈ రెండు కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం, ఒక మంచి అనుకూలమైనటువంటి భార్య రావడం వల్ల భార్య ద్వారా కూడా అంటే కొద్దిగా
మంచి హోదా అయిన కుటుంబంలోంచి భార్య రావడం వల్ల ఆటోమేటిక్గా హోదా పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క బంధువుల సహకారంతో ఇంకా జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ వివాహం తర్వాత సొంత బంధువులతో, అంటే సొంత కుటుంబ సభ్యులతో, అది తండ్రి గారితో అవ్వచ్చు, తల్లి గారితో అవ్వచ్చు, తోడబుట్టిన వారితో అవ్వచ్చు, కంపల్సరీగా విరోధం వచ్చే అవకాశం ఉంది. అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి మీ బంధువులే మీకు విరోధులుగా మారడం జరుగుతుంది. ఇక తృతీయ షష్టాధిపత్యం బుధుడికి రావడం వల్ల మీరెవరినైతే బాగా నమ్ముతారో, మీకు ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. మీ తర్వాత తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా విరోధం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రుణం ఇచ్చి ఎవరికైనా మీరు సహాయం చేసో, ఉద్యోగం ఇప్పించో, ఎవరికైతే మీరు ఉపకారం చేస్తారో వారే మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. సో ఈ విధంగా అది గమనించుకోవడం మంచిది. 6వ స్థానం కన్యా రాశి అవ్వటం వల్ల సర్వీస్ స్థానం, మంచి నమ్మకమైనటువంటి వ్యక్తులు దొరికినప్పుడు కూడా మీ కింద ఉద్యోగులుగా చేసేవారు అవ్వచ్చు, మీ సబార్డినేట్స్ అవ్వచ్చు, మీ సహాయకులు అవ్వచ్చు. కానీ ఎంతసేపు కూడా వాళ్ళు స్వార్థం చూసుకుంటారు తప్ప మీకు పెద్దగా ఉపయోగపడినట్టు ఉండరు. అంటే మీరు సేవకుల వల్ల, స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వారి వల్ల, అంటే వారు చేసిన మిస్టేక్స్ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంకా చతుర్థ స్థానం అనేది మీకు అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి. కర్కాటక రాశి చతుర్థ స్థానం అవటం వల్ల చాలా మంచి గృహం ఏర్పాటు చేసుకుంటారు, చాలా సౌఖ్యమైనటువంటి లైఫ్ అనుభవిస్తుంటారు. అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామందికి రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారాలు కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ లాంటివి కూడా కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అది కర్కాటక రాశి బలంగా ఉండి దాంట్లో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ యొక్క సంతానం, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మీకన్నా అభివృద్ధి చెందుతుంటారు, మీకన్నా మంచి స్థాయిలోకి రావడం జరుగుతుంటారు. కొన్ని సందర్భాల్లో మీ శిష్యులు కానీ, మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా మీ యొక్క స్థాయి కన్నా ఎదిగి మిమ్మల్ని డామినేట్ చేసే అవకాశం ఉంది. సో ఏదన్నా సరే అది ఒక గర్వకారణం అయినప్పుడు కూడా మరి కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంకా భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు అవటం వలన కంపల్సరిగా మీరు ఎంత సంపాదించినా, మీకు ఉన్నా లేకపోయినా పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే పుణ్య కార్యక్రమాలకి, దేవాలయాల అభివృద్ధికి, అలాగే 10 మందికి ఏదైనా ఉపాధి కల్పించే ఉద్దేశంతోనో కొంత దేవాలయాలకో, అనాథ శరణాలయాలకో కొంత ధనాన్ని కూడా సహకరించి వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. దశమ లాభాధిపతి శని మీకు బాధకుడు అవడం వల్ల ఏంటంటే మీ యొక్క సంపద పెరిగిన కొద్దీ మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా మేషలగ్న జాతకులు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కానీ నమ్మిన వారి వల్ల ద్రోహం, వెన్నుపోటు కలిగే అవకాశం ఉంది. మీ ధనమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది. జీవితంలో మీరు మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఉంగరం ధరించాలనుకుంటే నెంబర్ 1గా మీరు కెంపు ఉంగరం ధరించవచ్చు, లేదా కనక పుష్యరాగం ధరించవచ్చు. ఇంకా పగడం అన్నది మీకు పెద్దగా ఉపయోగపడదు, కావాలంటే అది కూడా ధరించవచ్చు. కంపల్సరీగా మీరు రాస్యాధిపతిగా అయినటువంటి కుజుడికి సంబంధించినటువంటి అధిదేవతగా ఉన్నటువంటి కుజుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అంటే హనుమంతుని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఎక్కువగా పూజించుకోవడం. సాధారణంగా మీరు పడమర దిక్కు ఫేసింగ్ కలిగిన ఇంట్లో పెద్దగా కలిసి రాదు. దక్షిణం అన్నా కలిసి వస్తుంది, తూర్పు అన్నా కలిసి వస్తుంది. సరే ఉత్తరం కామన్గా పర్వాలేదు, కానీ పడమర ఫేసింగ్ కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి లభిస్తే ఏకముఖి రుద్రాక్ష కానీ, 3 ముఖాల రుద్రాక్ష కానీ, 12 ముఖాల రుద్రాక్ష కానీ ధరించడం మంచిది. అలాగే కామన్గా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం లాంటివి చదువుకోవడం వల్ల కంపల్సరిగా మేషరాశి వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోకుండా విజయం వైపు పయనించే అవకాశం ఉంటుంది. స్వస్తి.